హలో పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక చాలా సరదాగా మరియు తెలివిగా ఉండే ఒక ముని గురించి చెప్పబోతున్నాను. సిద్ధంగా ఉన్నారా? కలోకి వెళ్దాం. ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో చాలా తెలివైన నక్క నివసించేది. ఒకరోజు నక్క సంతోషంగా నడుస్తుండగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. నక్క గుండె డడలాడిపోయింది మరియు అది శబ్దం వచ్చిన దిశగా పరిగెత్తింది. అది ప్రదేశానికి చేరుకునేసరికి ఒక చెట్టు కింద ఒక జిబాని ముని ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ముని తన కళ్ళు తెరిచి, ఏం జరిగింది చిన్న నక్క, ఎందుకు అంత వేగంగా పరిగెడుతున్నావు అని అడిగాడు. నక్క హుప్పసంచుకుతూ, పో జిబాని ముని, నాకు ఒక పెద్ద శబ్దం వినిపించింది, అది నన్ను చాలా భయపెట్టింది అని బదులిచ్చింది. ముని దయతో నవ్వి, భయపడకు ప్రియమైన నక్క, కొన్నిసార్లు కారణం లేకుండా ఏమీ జరగదు, కానీ చెప్పు, నీకు ఏమైనా బాధగా ఉందా అని అన్నాడు. నక్క తల అడ్డంగా ఆపింది. కానికై లేదు, కానీ నేను ఇంకా భయపడుతున్నాను, మళ్ళీ ఏదైనా చెడు జరిగితే అని అన్నది. ముని కొంతసేపు ఆలోచించి, నా దగ్గర నీకు పరికారం ఉంది. దగ్గరలోనే 3 గుహలు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం మరియు నేను సురక్షితమైన దాన్ని ఎంచుకోవడానికి మీకు సహాయం చేస్తాను అని అన్నాడు. నక్క మునిని అనుసరిస్తూ గుహల వద్దకు వెళ్ళింది. ముని మొదటి గుహను చూపిస్తూ, ఈ గుహలో మనుషులు మరియు నిన్ను న్యాయం చేయగల ఆసుపత్రి ఉన్నాయని అన్నాడు. తరువాత 2వ గుహను చూపిస్తూ, ఇందులో మాయా వైద్యం చేసే శక్తులు కలిగిన చెట్లు నిండి ఉన్నాయి అని అన్నాడు. చివరగా 3వ గుహను చూపిస్తూ, ఈ గుహ ఖాళీగా ఉంది అన్నాడు. తెలివైన నక్క బాగా ఆలోచించింది. ఏ గుహను ఎంచుకోవాలి? చివరికి అది, నేను ఖాళీ గుహను ఎంచుకుంటానని ఎంచుకుంది. ముని కనుబొమ్మను పైకి లేపి, ఖాళీ గుహను ఎందుకు ఎంచుకుంటావు చిన్న నెక్ అని అడిగాడు. నక్క నమ్మకంగా, మళ్ళీ పైలుడు జరిగితే ఆసుపత్రి దెబ్బతినచ్చు మరియు మాయా చెట్లు పని చేయకపోవచ్చు, కానీ భారీ గుహలో నాశనం చేయడానికి ఏమీ లేదు మరియు నేను భద్రతను కనుగొనగలను. అంతేకాకుండా నేను జాగ్రత్తగా మరియు తెలివిగా ఉండనమ్ముతా అని బదులిచ్చింది. ముని నవ్వి, నువ్వు తెలివైన ఎంపిక చేసుకున్నావు చిన్న నక్క, భద్రత గురించి ఆలోచించడం మరియు సిద్ధంగా ఉండటం ఎల్లప్పుడూ ముఖ్యం అని అన్నాడు. అంగనే నక్క జక్కాని ముని చెప్పిన పావాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ సంతోషంగా జీవించింది. ఇది మన కప్పిల్లలు. గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ నక్కలా తెలివిగా మరియు జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ కలుదన్న నవ్వుతూ ఉండండి మరియు కొత్త విషయాలను చూపుతుండండి. బాయ్ బాయ్.